బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అవును, మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలే ద్వారా టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. అయితే దానికి ఈ వారం చాలా కీలకంగా మారగా చాలా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు, టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరనేది ఆసక్తిగా మారిన తరుణంలో బిగ్ బాస్ 8 తెలుగులో 14వ వారం నామినేషన్స్ డైరెక్ట్గా జరిగాయి. కానీ తర్వాత సేఫ్ టాస్క్ ఒకటి ఇచ్చి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. సేఫ్ నుంచి ఎవరిని తొలగిస్తున్నారో పాయింట్స్ చెప్పి వారి ఫోటో కాలిపోయేలా చేయాలని చెప్పాడు. ఇక ఈ టాస్క్ తర్వాత అయితే టికెట్ టు ఫినాలే పొందిన మొదటి బిగ్ బాస్ ఫైనల్ కంటెస్టెంట్ అయిన అవినాష్ తప్ప మిగతా హౌస్ మేట్స్ అంతా నామినేట్ కావడం జరిగింది. దాంతో బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్ వీక్ నామినేషన్స్ లో విష్ణుప్రియ, నిఖిల్, గౌతమ్, రోహిణి, ప్రేరణ, నబిల్ 6 నామినేట్ కాబడ్డారు. వీరికి మొదటి రోజు నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ కావడం గమనార్హం. అయితే ఈ బిగ్ బాస్ ఓటింగ్ కంటెస్టెంట్ స్థానాలు గజిబిజిగా ఉన్నాయి. ఒక పోల్లో 27.85% ఓటింగ్ ఉండగా 9,329 ఓట్లతో గౌతమ్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. 21.26% ఓటింగ్ 7,123 ఓట్లతో నిఖిల్ రెండో స్థానంలో, ప్రేరణ 15.96% ఓటింగ్ అంటే 5,348 ఓట్లతో మూడో స్థానంలో, జబర్దస్త్ రోహిణి 12.56% ఓటింగ్ 4,208 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. విష్ణుప్రియ విషయానికొస్తే ఐదో స్థానం దక్కించుకుని 11.83% ఓటింగ్ 3,963 ఓట్లు రాబట్టింది. ఇక నబిల్ చివరి 6వ స్థానంలో 10.54% ఓటింగ్ 3,531 ఓట్లతో సరిపెట్టుకున్నాడు. ఈ ఓటింగ్ పోల్స్ ప్రకారం డేంజర్ జోన్ లో విష్ణుప్రియ, నబీల్ ఉన్నారు. ఇంతకుముందు ఈ వారం మధ్యలో ఒక ఎలిమినేషన్, వీకెండ్ లో మరొకరు ఎలిమినేట్ కానున్నారని టాక్ వినిపించగా ఇప్పుడు అలాంటిదేం లేకుండా ఎప్పటిలాగే వీకెండ్ లో మాత్రమే ఒకరు ఎలిమినేట్ కానున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ లో కంటెస్టెంట్ల స్థానాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. అవి చూసిన వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది.